గురూజీ 72 గంటల్లోనే ఫోన్ లోనే అద్భుతమైన జ్యోతిష్య పరిష్కారం చూపిస్తారు. నమ్మండి, నమ్మకపోండి, ఇది నిజం. శ్మశాన కాళి రుద్ర చౌడీదేవి ఆరాధకులు నంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్ గురూజీ. మనిషి పుట్టుక నుండి చనిపోయే వరకు వచ్చే అన్ని క్లిష్టమైన సమస్యలకు పరిష్కారం ఇక్కడ లభిస్తుంది. విద్య, ఉద్యోగం, వ్యవహారం, స్త్రీ ప్రేమ, పెళ్లి, సంతానం, స్త్రీ పురుష వశీకరణం, భూవశం, భార్యాభర్తల కలహాలు, కోర్టు సమస్యలు, విడాకుల సమస్యలు, చేతబడి, అప్పుల బాధ, ఇంకా మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా 72 గంటల్లోనే. శ్రీమన్ మహాగణాధిపతయ నమః. సాయినాథ పరబ్రహ్మణ్య నమః. ప్రస్తుత కాలంలో ఈ యొక్క ఏప్రిల్ మాసంలో ఒక్కొక్క రాశుల వారికి 12 రాశులకి ఎటువంటి శుభాశుభ ఫలితాలు జరగబోతున్నాయి, ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలని వివరంగా జ్యోతిష్ శాస్త్ర ప్రకారం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అందులో భాగంగా ద్వాదశ రాశుల యొక్క సంచార ఫలితాల గురించి తెలుసుకునే ప్రయత్నంలో మేషరాశిలో 14వ తారీఖు నుండి ఈ నెల రవిగ్రహ సంచారము, అదేవిధంగా బుధుడు 30వ తారీఖు వరకు సంచరిస్తున్నాడు. 19వ తారీఖు నుంచి వృషభ రాశిలో శుక్రగ్రహ సంచారము, మిథునంలో గురువు సంచారము, సింహరాశిలో కేతుగ్రహ సంచారము, కుంభరాశిలో రాహుగ్రహ సంచారము, అదేవిధంగా ఏప్రిల్ 2 నుంచి కుజగ్రహ సంచారం మీనరాశిలోను మరియు శని భగవంతుని సంచారము జరుగుతూ ఉన్నాయి. ఇక ఒక్కొక్క రాశుల వారికి గ్రహ గమనాలను ఆధారం చేసుకుని వివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. తులారాశి. ఈ యొక్క తులారాశి జాతకులను గనక పరిశీలిస్తే ప్రస్తుత కాలంలో అద్భుతమైన ఫలితాలు పొందే అవకాశం ఉన్నప్పటికీ అష్టమ స్థానంలో సంచరించబోతున్న శుక్రగ్రహ సంచార ఫలితంగా స్త్రీ మూలక వివాదాలకు దూరంగా ఉండాలి అన్న సత్యాన్ని తెలుసుకోవాలి. భాగ్యస్థానంలో గురుగ్రహ సంచారం వల్ల ప్రభుత్వ సంబంధమైన ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తున్న వారికి అత్యుత్తమమైన అవకాశాలు. ఇది రీక్యాప్ తీసుకోండి. భాగ్యస్థానంలో సంచరిస్తున్న గురుగ్రహ సంచార ఫలితంగా అత్యద్భుతమైన ఫలితాలు పొందడానికి ఇది చక్కని అవకాశాలు. ప్రత్యేకంగా ప్రభుత్వ సంబంధమైన ఉద్యోగం కానీ ప్రైవేట్ రంగాల్లో ఉద్యోగాన్ని ఎదురు చూస్తున్న వారికి ఉద్యోగ లాభము, ఉద్యోగంలో ఉన్న వారికి ప్రమోషన్స్, ఇంక్రిమెంట్స్ పొందడానికి అత్యద్భుతమైన కాలము. కుటుంబంలో శుభకార్య ప్రయత్నాలన్నీ అనుకూలిస్తాయి. నూతన కార్యక్రమాలను చేపడతారు. వినోద కార్యక్రమాల్లో పాల్గొనడం జరుగుతుంది. తండ్రి గారి పట్ల ఆరోగ్య పట్ల శ్రద్ధ వహించండి. తండ్రి గారితో వాగ్వివాదాలు చేయకండి. భూ సంబంధ రీత్యా క్రయ విక్రయాదుల్లో విశేషమైన లాభాన్ని పొందుతారు. ఎప్పటి నుంచో పెండింగ్ లో ఉన్న పనులన్నీ ప్రస్తుత కాలం పూర్తవుతాయి. మీ యొక్క మిత్రులతోటి ఎప్పుడూ కూడా వాగ్వివాదాలు చేయకండి. మిత్రశత్రుత్వాలు ఏర్పడేందుకు అవకాశాలు కలవు. షష్టమ స్థానంలో సంచరిస్తున్న శని భగవంతుడు కుజగ్రహ సంచార ఫలితంగా ఆరోగ్యరీత్యా కడు జాగ్రత్తలు పాటించడం తప్పనిసరి సత్యాన్ని తెలుసుకోవాలి. స్థాన చలనానికి సంబంధించిన అవకాశాలు ఎదురు చూస్తున్నాయి. ప్రత్యేకంగా జీవిత భాగస్వామితో వాగ్వివాదాలు చేయకండి. ఈ యొక్క రాశి వారికి రాహుకేతుల మధ్య గ్రహ సంచారం జరుగుతున్నప్పటికీ ప్రస్తుత కాలంలో శుభ ఫలితాలన్నీ ఆలస్యంగా పొందేందుకు అవకాశం ఉంది. కాబట్టి సప్తమ స్థానంలో సంచరిస్తున్న రవిబుధులకు సూర్య నమస్కారాదులు ప్రతినిత్యము ఆరాధించడము, ప్రత్యేకంగా ఆదివారం నాడు సూర్య భగవంతునికి గోధుమలు ఒక 6 సార్లు సమర్పించే ప్రతిసారి ఓం నమో భాస్కరాయ నమః అనే మంత్రాన్ని స్మరణ చేస్తూ సూర్యునికి 6 సార్లు గోధుమలు వదిలి మనసులో ఉన్న కోరిక చెప్పుకున్నట్లయితే అతి శీఘ్రముగా చేస్తున్న పనుల్లో గాని చేయబోతున్న పనుల్లో ఆటంకాలు తొలగిపోతాయి. ఎవరినైతే మంచిగా నమ్మి వాళ్ళ వల్ల ఇబ్బందులు ఎదురవుతున్నాయో అటువంటి సందర్భంలో వాళ్ళ వైపు నుంచి ఇబ్బంది కలగకుండా ఉండడానికి సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని మరియు కుజగ్రహాన్ని ఆరాధించాలి. అదేవిధంగా స్త్రీ మూలక వివాదాలకు ఇబ్బంది కలగకుండా ఉండడానికి అష్టమంలో సంచరిస్తున్న శుక్రగ్రహ సంచారానికి ప్రత్యేకంగా పేదవారికి దానిమ్మ పళ్ళను డొనేట్ చేసిన, లేకపోతే పెరుగన్నంలో దానిమ్మ గింజలు కలిపి పేదవారికి అన్న సంతర్పణ ఒక ఇద్దరికైనా ఏర్పాటు చేసినట్లయితే మీ యొక్క జీవితానికి సంబంధించిన అనేక రకాల సమస్యలు తొలగిపోతాయి. ఆరోగ్యరీత్యా కుటుంబ పరంగా మంచి జీవితాన్ని పొందడానికి చక్కని అవకాశాలు లభిస్తాయి. కాబట్టి తెలుసుకున్న పరిహారాలను చక్కగా ఆచరించండి. ఆనందకరమైన జీవితంలో వర్ధిల్లండి. శుభస్య శీఘ్రం. కన్యారాశి. ఈ యొక్క కన్యారాశి జాతకులను కనుక మనం పరిశీలించినట్లయితే లగ్నాధిపతి, లగ్న రాజ్యాధిపతి అయిన బుధుడు అష్టమ స్థానంలో సంచరిస్తున్నాడు. కాబట్టి ముఖ్యమైన పనుల్లో ఆరోగ్య విషయంలో ఒకటి జాగ్రత్తలు పాటించాలి. బంధువులకు మీ యొక్క వ్యక్తిగత విషయాలను చర్చనీయాంశం కాకుండా జాగ్రత్త పడడం
తప్పనిసరి అన్న సత్యాన్ని తెలుసుకోవాలి. మీ యొక్క మాటకు చాలా విలువ ఉంటుంది. ప్రతి పనిని ఆలోచించి నిర్ణయం తీసుకుంటారు. మీరు చేసే ప్రతి పనిలో కూడా మంచి గుర్తింపు లభించేలా అవకాశాలు ఉన్నప్పటికీ మీరు ఎవరినైతే మనస్ఫూర్తిగా నమ్ముతారో వారి వైపు నుంచి కొంత వ్యతిరేకతను ఎదుర్కోవడానికి కూడా అవకాశం ఉంటుంది. ప్రత్యేకంగా సప్తమ స్థానంలో శని భగవంతుడు కుజగ్రహ సంచారం జరుగుతున్న కారణంగా వివాహ జీవితంలో సమస్యలు రాకుండా జాగ్రత్త పడాలి. కొన్ని సందర్భాలలో ఎప్పటి నుంచో పరిష్కారం కాని సమస్యలు, కోర్టు సమస్యలు తిరిగి మిమ్మల్ని ఇబ్బంది పెట్టే పరిస్థితులకు కారణం కావచ్చు. వీలైనంత వరకు సంయమనాన్ని పాటించండి. ముఖ్యమైన విషయాల్లో మాత్రమే మీరు మాట్లాడే ప్రయత్నం చేయండి. అష్టమ స్థానంలో రవిబుధుల సంచార ఫలితంగా తండ్రి గారి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి. బంధువులకు మీ యొక్క వ్యక్తిగత విషయాలను తెలియనీయకండి. ప్రత్యేకంగా ఆర్థికంగా మాత్రం విశేషమైన శుభ ఫలితాలు పొందుతారు. అనుకోని ధనలాభం మిమ్మల్ని ఆనందపడేలా చేస్తుంది. చతుర్థ సప్తమాధిపతి అయిన గురువు రాజ్యస్థానంలో ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తున్న వారికి ఉద్యోగ లాభము, ఉద్యోగం ఉన్నవారికి మంచి ఉద్యోగంలో ఉన్నవారికి ఉన్నతమైన జీవితాన్ని పొందడానికి, చక్కని అవకాశాలు పొందడానికి ఇది మంచి సమయంగా చెప్పడం జరుగుతుంది. క్షేత్ర సందర్శనం చేసే అవకాశం తప్పకుండా కలుగుతుంది. పుణ్యనదీ స్నాన ఫలితము, దైవ కార్యాచరణకు ఇది అత్యుత్తమమైన కాలము. ప్రత్యేకంగా ప్రతి పనిలో కూడా కొంత మానసిక చింతన అనేది మిమ్మల్ని వెంటాడుతూ ఉంటుంది. ప్రతి పనిని ఏ పనిని చేపట్టినా అవుతుందా కాదా, చేద్దామా వద్దా, చేయగలమా లేదా, అసలు నాకే ఎందుకు ఇలా జరుగుతుంది అనే ఒక సందేహ ధోరణిలో ఉంటారు. మీ యొక్క ఆలోచనను ఎప్పుడైతే పాజిటివ్ గా ఆలోచిస్తారో మీరు చేపట్టిన ప్రతి పనిలో కూడా శుభ ఫలితాలు పొందడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ యొక్క కన్యా రాశి వారు ప్రత్యేకంగా అష్టమ స్థానంలో సంచరిస్తున్న రవి బుధుల సంచార ఫలితంగా సూర్యగ్రహానికి సంబంధించి ఆదిత్య హృదయ పారాయణ, ప్రతిరోజు సూర్య నమస్కారాదులు ఆచరించడము, బుధగ్రహానికి ప్రతి దేవతగా విష్ణు సహస్రనామ పారాయణ గాని, లేదా బుధవారం నాడు గణపతిని గరికతో పూజించిన అనేక రకాల శుభ ఫలితాలు పొందుతారు. సంపూర్ణమైన ఆరోగ్యాన్ని పొందడానికి చక్కని అవకాశం లభిస్తుంది. ఎప్పటి నుంచో పరిష్కారం కాని సమస్యలు పరిష్కరించబడతాయి. వ్యయ స్థానంలో సంచరిస్తున్న కేతువు కారణంగా మీరు ఎదుర్కొంటున్న సమస్యలకు అసలు నాకు ఈ జీవితం అవసరమా అనుకునే పరిస్థితులు ఏర్పడతాయి. అటువంటి సందర్భంలో మీరు పాజిటివ్ గా ఆలోచించి మంచి జీవితాన్ని పొందడానికి గనక చేసే ప్రయత్నాలలో ప్రతి పనిలో విజయాన్ని పొందడానికి చక్కని అవకాశాలు ఉంటాయి. ఎరుపు వర్ణంలో ఉన్న గణపతిని పూజిస్తూ ఓం గం గణపతియే నమః అనే మంత్రాన్ని ప్రతినిత్యము గనక పఠిస్తూ ఉన్నట్లయితే మీరు ఎదుర్కొనబోతున్న అనేక రకాల సమస్యల నుంచి బయటపడతారు. కాబట్టి చక్కగా ఆచరించండి. ఆనందకరమైన జీవితంలో వర్ధిల్లండి. శుభస్య శీఘ్రం.